అంటే మందిని ముంచడానికి వచ్చిండు, మందిని చంపడానికి వచ్చిండు. గరీబ్ వాళ్ళు ఎట్టికి చచ్చిపోతుండ్రు, ఇల్లు వాడేస్తుండ్రు, మూసి అని మూసేస్తుండ్రు, దాన్ని వాడేస్తుండ్రు. గరీబ్ వాళ్ళు ఎక్కడ పోతారు? దొరికిన కాడికి 50 గజాలో 20 గజాలో తీసుకుండ్రు, కట్టుకుండ్రు. వాళ్ళని వాడేస్తామంటే ఏం ఫాయిదా? ఎట్లా బతుకుతారు వాళ్ళు? వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి, వాళ్ళ అమ్మ నాయన ఎట్లా బతకాలి, వాళ్ళు ఎట్లా బతకాలి? మీరే చెప్పుండి. మేము తప్పు అంటున్నామంటే ఆ మాటకు మీరు తప్పు చెప్తున్నాం అమ్మా అను. చెప్పాలి ఏమేమవుతుంది అనేది కూడా చెప్పాలి కదా. చెప్పినాం, మేము చెప్పినందుకు నువ్వేమని చేస్తున్నావా? ఏమో పింఛన్లు బడాయిస్తా అన్నాడు, పింఛన్లు బడాయించలే. గరీబోళ్ళు అదే 2000 తింటుండ్రు, అదే 2000 అలా బతుకుతుండ్రు. పిల్లలకు నువ్వు అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకున్నా నాన్న, 2000 వస్తున్నాయి. అవి కేసీఆర్ చేసినాయి, 2000 వస్తున్నాయి. 4000 ఇస్తా అన్నాడు, 4000 లేదు. ఇంట్లో మనుషులకు ఇస్తా అన్నాడు, మనుషులకి ఇవ్వలే. ఆడోళ్ళకు నువ్వు ఆటోళ్ళకు పైసలు ఇస్తా అన్నాడు, నెలకు 1200 ఇస్తా అన్నావు, అవి కూడా అంగియలే. ఆటోలు నడిపేటోళ్ళు ఎట్లా బతుకుతారు? లారీలకు అవి టెక్సులు కట్టమంటావు, రోడ్ టెక్స్ కట్టమంటావు, ఏడికెంత తెచ్చి కడతారు? లారీ నడిపిస్తేనే కదా టెక్స్ కట్టేది. లారీ నడవంది టెక్స్ ఆడికెంచి వస్తుంది? ఎక్కడి నుండి కడతారు? ఎట్లా బతుకుతారు? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడేమో ఇంకోటి అది సర్వే గిరివే అంటారు, సమగ్ర సర్వే అని రాసుకపోతామని అంటున్నారు. సర్వే రాసుకపోతుండ్రు, మరి ఎందుకు గురించి రాసుకపోతుండ్రు? మరి మా ఇంట్లో ఏం చేస్తారు? అప్పుడు తీసుకొని కట్టుకున్న ఇండ్లు గరీబ్ వాళ్ళం ఉంటే తింటాం, లేకపోతే ఉపాసం పడుకుంటాం. మన గుట్లే మనము ఒకరింటికి పోతే ఉండనిస్తారా, రానిస్తారా? ఇప్పుడు ఆ ఇల్లు వాడేస్తున్నాం, ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది? ఒక మాట చెప్తున్నా, ఆ ఇల్లు వాడేస్తే ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది? ఒకప్పుడు పెండ విసుకున్నాడవు నువ్వు, ఇవాళ నా జర్ర దీని మీదకి ఎక్కే వరకు ఇంత రూపాయి వచ్చిందా? అంతే. ఇప్పుడు నువ్వు నార్మల్గా నీ వయసుకు ఇన్ని గవర్నమెంట్లు చూసినావు. తెలంగాణ వచ్చినాక ఇది 2వ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో చంపుతుండు అందరినీ. గరీబ్ వాళ్ళని చంపుతుండు. ఉన్నోడు అంటే ఇడిచిపెట్టు, అది తింటాడు ఉంటాడు, లేనోళ్ళు ఏం తినాలి? ఎట్లా బతకాలి వాళ్ళు? మీరే చెప్పుండి. వాడు ఎట్లా బతకాలి? వాడిని పెళ్ళం పిల్లలు ఎట్లా బతకాలి? ఇక పెళ్ళిళ్ళు చేసుకోకుండా మర్చిపోవాలి వాళ్ళు. పిల్లల్ని కనొద్దు, చెయ్యొద్దు, ఈయన కోసం చూపెట్టుకొని కూకోవాలి. 4 ఏళ్ళల్లో ఇట్లా చేసిందంటే ఏం చేస్తారో ఏం భగవంతునికి ఎరక. వస్తాడంటవా ఇప్పుడు? ఇక రాడు మళ్ళా. జన్మలు అంటే రాడు, అంతేనా? జన్మలు అంటే రాడు.